మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలించింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు తరలివస్తున్నాయి. సరిగ్గా వర్షాలు లేవని, నార్లు ముదిరిపోతున్నాయని రైతులు ఆవేదనను హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ రాశారు. ఇక రంగనాయక సాగర్ కు నీళ్లు వస్తుండటంతో సాగుకు భరోసా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలించింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు తరలివస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. తప్పుడు ప్రచారం అది పూర్తిగా నిరాధారమైందని ఈరోజు మనకు రుజువులతో సహా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి ఉరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి నీళ్లు ఇవ్వకుండా ఆపి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పపెట్టులా ఇవాళ నీళ్లు ఇక్కడికి వస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. 2-3 రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర రెడ్డికి ఏమనంటే దాదాపు సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలోని 3 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రంగనాయక సాగర్, అట్లాగే 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి మల్లన్న సాగర్, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించినటువంటి 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కొండపోచమ్మ సాగర్, ఇవి 3 కూడా వట్టిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయి. చాలా దయనీయ స్థితిలో రైతులు వరి నాట్లు వేయకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే మీరు నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. హరీష్ రావు ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది. అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వారం రోజుల క్రితం మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అక్కడ మేడిగడ్డ వద్ద దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరి నీళ్లంతా కూడా సముద్రంలో కలిసిపోతున్నటువంటి సందర్భంలో ఆయన అక్కడ ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. మీరు ఆగస్టు మొదటి వారంలో కనుక నీళ్లు పంపింగ్ చేయడం ప్రారంభించకపోతే మేమే వచ్చి 50,000 మంది రైతులతో ఈ పంపుల్ని ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా నీళ్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు రైతులతో సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో రైతులంతా కూడా ఈ 2-3 రోజుల్లో జాతీయ రహదారుల దిగ్బంధానికి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ నీళ్లను విడుదల చేయకపోతే తామంతా కూడా జాతీయ రహదారుల్ని చేస్తామని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందుకోసం ఒక ఆందోళన కూడా రూపొందించడం జరిగింది.
గత 4-5 రోజులుగా ఈ వట్టిపోయినటువంటి ఈ ప్రాజెక్టుల పరిస్థితి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి వాటికి సంబంధించిన వాటి మీద ప్రత్యేక కథనాల్ని కూడా మనం టిఆర్ఎస్ టీవీస్ లో ప్రసారం చేయడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగింది. వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించి ఈ నీళ్లు విడిస్తే కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది, కేసీఆర్ కు మళ్ళీ మైలేజ్ పెరుగుతుంది అనే ఒక దురుద్దేశంతో ఈ నీళ్లని ఆపడం కోసం చాలా ప్రయత్నాలే చేసిండ్రు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ఇక్కడ రంగనాయక 2 పంపుల ద్వారా ప్రతిరోజు టీఎంసీ పంపించేసే ప్రక్రియ ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభమైంది. మొన్న మిడ్మానేరుకు నీళ్లను తరలించినటువంటి అధికారులు నిన్న అంతగిరి ప్రాజెక్టుకు నీళ్ళని తీసుకువచ్చారు. అక్కడ అంతగిరి ప్రాజెక్టు లో నీళ్లు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి ఈ రోజు ఇక్కడి నుంచి రంగనాయక సాగర్ కి నీళ్లు వదిలిపెట్టారు. నుంచి బహుశా ఈ టీఎంసీ నీళ్లతో రేపు సాయంత్రం వరకు ఇక్కడ దాదాపు 1 టీఎంసీన్నర నీళ్లు రంగనాయక సాగర్ లోకి రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి మల్లన సాగర్ కూడా పంపించేయడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లని ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నీళ్లు వస్తున్న సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రంగనాయక సాగర్ కు సంబంధించిన రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఇక్కడ వాళ్ళు పూజలు చేసి వీళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరమ్మకు పూజలు చేసి ఆహ్వానం పలుకుతున్నటువంటి సందర్భం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ వేలేటి రాధాకృష్ణ శర్మకు సంబంధించిన వాళ్ళంతా కూడా పూజలు చేసి గోదావరమ్మని స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి గోదావరి నీళ్లు రంగనాయక సాగర్కి రావడం పెద్ద ఎత్తున రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రియా. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.